ఆ కన్నీళ్ళేంటి? మంటగా ఉందా? ఈ బాధ తగిలిన గాయాలకు కాదమ్మా, చెల్లెలిలా చూసుకునే పద్మ నా గురించి అలా చెప్పడం తట్టుకోలేకపోతున్నారు. ఒక మంచి మనిషిని దోషం చేసిన నేను బ్రతకడంలో అర్థం లేదు. నువ్వు చనిపోతే మా అన్నయ్య మీద నువ్వు వేసిన నింద చెరిగిపోతుందా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, ఆయన గురించి తప్పుడు సాక్ష్యాలు చెప్తావా? తప్పుగా ఏం చెప్పలేదు, చూసిందే చెప్పాను. నీ మాయ మాటలు నమ్మి నిన్ను ప్రేమించాను. పెళ్లి కాకుండానే గర్భవతయ్యాను. అది చాలదని నీతో పెళ్లి కోసం ఆ దేవుడు లాంటి ఒక మనిషి మీద నింద వేశాను. చాలు, నీ వలన నాకు జరిగిన నష్టం చాలు. నా వలన ఈ ఊరు ఒక దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. అందుకే నువ్వు వద్దు, నీతో పెళ్లి వద్దు. నువ్వంటే ప్రాణమే నాకు. నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఆ పిచ్చి మాటలేంటి? ప్రేమ? నీది ప్రేమ? ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని 10 మందిలో నిలబడి మరో మగాడు చెయ్యి వేశాడని చెప్పమన్నవాడివి నీది ప్రేమ? అవసరం లేదు. నీలాంటి వాడితో కలిసి బ్రతకడం కన్నా పెళ్లి కాకుండా తల్లినయ్యానన్న అవమానాన్ని భరిస్తూ బ్రతకడం సులభం. ఎవరే నీ మనసు ఇలా మార్చేయింది? అదంతా ఏదో మా అక్క కోసం చేయమన్నాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంక నువ్వేం చెయ్యొద్దులే. మనం పెళ్లి చేసుకుందాం బంగారం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ మాయలో పడి నష్టపోయింది చాలు. ఆ దేవుణ్ణి నష్టపరిచింది చాలు. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. అందరి ముందు చేసిన తప్పుని ఒప్పుకుని దానికి కారణమైన మీ అందరి గురించి ఊరి జనానికి చెప్పేస్తాను. నిజం చెప్పేస్తావా? చంపేస్తారా? నష్టం లేదు, ఊరు బాగుపడుతుంది. హరిగారి లాంటి మంచి మనిషి ఉన్న ఈ ఊర్లో మీలాంటి వాళ్ళు ఉండకూడదు. నీ చెప్పిన మాట వినవే? వినను. రేపు ఊరి జనం ముందు మీ బ్రతుకులు బయట పెట్టేంత వరకు నిద్రపోను. నేను కనిపించేంత మంచోణ్ణి కాదే. చావు మాదాకా వస్తుందంటే దానికి నిన్నే ఎరగవేసేస్తాను. ఇది నీ అసలు రూపం. నీలాంటి మోసగాళ్ళని బ్రతకనిస్తే చాలా మంది నాలాంటి అమ్మాయిల బ్రతుకులు బుగ్గిపాలవుతాయి. అందుకే నా పాపాన్ని కడిగేసుకుని నీ పీడ ఈ ఊరికి లేకుండా చేస్తాను. చెయ్యాలంటే నువ్వు బతికొండాలి కదే. వదలు, వదలు. ఆగవే! నీ బతుకు పాడు చెయ్యాలని చూసింది ఎవరే అంటే హరిబాబుని చూపిస్తావేంటే? అవును, నా జీవితం నాశనం చేయాలని చూసింది ఆయనే. నన్ను చంపాలని చూస్తున్నాడయ్యా, నన్ను కాపాడండి అయ్యా. అబే అదేం లేదండి, ఊరికే జోక్ చేస్తుంటే. ఆడపిల్లల్ని ఆట బొమ్మల్ని చేసి ఆడుకోవాలని చూసేది చాలక ప్రాణాలు తీయాలని చూస్తావంటరా?
తప్పు చేశానయ్యా. మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. 10 మందికి న్యాయం చెప్పే మిమ్మల్ని నేరస్తుని చేశాను. అందరూ తమరిని దేవుడని ఎందుకంటారో నాకెప్పుడు అర్థమైంది. నా వల్ల కష్టం కలిగినా నా కష్టం చూసి కాపాడారే. తమలాంటి వాళ్ళ పరువు తీయాలని చూసినా నాలాంటి దాన్ని క్షమించకూడదు. చంపేయండి అయ్యా, మీ చేతులతో మీరే చంపేయండి. ప్రతి తప్పుకి కారణం ఉంటుంది. నలుగురిలో ఆడపిల్లగా నీ గురించి ఆలోచించకుండా నా మీద నిందేసావంటే చాలా పెద్ద కారణం ఉండి ఉంటుంది. చెప్పమ్మా, ఎందుకలా చేశావు? ఆ నీచుని ప్రేమించిన పాపానికి వాళ్ళందరూ కలిసి నాతో ఈ పని చేయించారయ్యా. నేను ఆ శివమని ప్రేమించుకున్నా. వాడి మాయమాటలు నమ్మి నేను నెల తప్పాను. నన్ను పెళ్లి చేసుకోమంటే కుదరదని చెప్తున్నానా? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీ దారి నువ్వు పో. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే ఏం చేయాలో వాడొచ్చి చెప్తాడు, నువ్వెళ్ళు. వాళ్ళ మాటలు నమ్మి మీకు ద్రోహం చేశాను. అందరి ముందు మీ పరువు తీశాను. ఏమ్మా, వాడి వలన నాకు ఈ అన్యాయం జరిగిందంటే నేను నీకు న్యాయం చేయనా? పెళ్లి కోసం 10 మందిలో నీ పరువు తీసుకుంటావా? నీకేం భయం లేదు. వాడితో రేపే నీ పెళ్లి నేను జరిపిస్తాను. నా వలన జరిగిన తప్పుకి మన్నించండి అయ్యా. తప్పు నువ్వు చేయలేదు, చేయించారు. వాళ్ల సంగతేంటో నేను తెలుసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఇంటికి పో. ఆ పిల్లేమో ఏడుస్తా దండం పెడుతుంది. హరిబాబు గారు కోపంగా తిట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏమై ఉంటుంది? మనకాయ్ మనకాయ్ మనకాయ్. గాయాలేంట్రా? కొట్టేసాడాకే, హరి కొలబడిచేయడాకే. హరి కొట్టాడా? ఎందుకు? అలవాటు ప్రకారం అతని మీద 4 పంచులు వేసుంటాడు. అతను 4 పంచులు ఇచ్చుంటాడు. ఎలా పోయి ఆ హరితో ఎందుకు పెట్టుకున్నావురా? నేనేమో అతనితో పెట్టుకోలేదు. అని వచ్చినాడు కుమ్మేడాకే. దంతాలు కదిలిపోయినాయి. ఊరికే కొట్టడుగా, ఎందుకు కొట్టాడో చెప్పి చావు. ఆ పద్మకి అనిపించింది నీ మాటని తప్పు చేశాను, దేవుళ్ళంటే హరిగారికి అన్యాయం చేశాను, పంచాయతీ పెట్టించి నిజం చెప్పేస్తానంది. ఈ విషయం అక్కడ దాకా వస్తే ఈ కోటింగ్ హరితో మన అందరికీ పడద్దని నేను అక్కడికి లేపేద్దామని ట్రై చేస్తే హరి వచ్చి మీదడిపోయాడు మనకి.
చేసేదేదో సైలెంట్ గా చెయ్యాలి గాని ఆ హరికంట్లో ఎందుకు పడ్డావురా? నాకు తెలుసు మరి అక్కడికి వస్తాడని. బావప్పుడు చుట్టుతో బాధినట్టు బాధించడు మన శివమణి, దగ్గర కొట్టిన దెబ్బలు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో మళ్ళీ వచ్చాడు. నమస్కారం హరికృష్ణ గారు. చెప్పడానికి ఏముందయ్యా, నా పేరు వైన్స్ గణపతి. ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావురా? అయ్యా మర్యాద, కాస్త మర్యాద. ఏంట్రా నీకు మర్యాద? ఓ, నువ్వు ఇక్కడ చేరావా? నీడ కోసం ఏదో ఒక చెట్టు కిందకి చేరాలిగా. నా ఊరిలో నేనివ్వని స్థానం తనిస్తుందన్నా? చింతామణి గొంతు ఈ మధ్య లేస్తుందంటే కారణం ఎవరా అనుకున్నాను. నువ్వేనా? కోరుకున్నది సాధించాలంటే తప్పదు కదా హరి గారు. ఏమీ సాధించలేరో. తన ఆశలకి నువ్వు తోడైనంత మాత్రాన ఏమీ జరగదు. పర్వతనేని హరి ఉన్నాడిక్కడా. ఊరి జనం అండ చూసుకునేగా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసింది చాలక ఆ అమ్మాయిని ఓదార్స్తున్నా నా తమ్ముడిని కొడతారా? నోరు జారకు చింతామణి. నీతో వీణ్ణి చూశాక అంతా అర్థమైంది. ఊరి జనం ముందు నా పరువు తీయడానికి మీరు పన్నిన పన్నాగమన్నమాట. సిగ్గులేదు? ఆడదానిగా పుట్టి నా మీద గెలవడం కోసం ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుంటావా? ఊరి జనం ముందు తన మీద మచ్చపడేలా చేస్తావా? రే గణపతే, నీ నాటుసారా తెలివితేటలో నా దగ్గర చూపించకు. నన్ను గెలవడానికి నాతో యుద్ధం చేయండి. ధైర్యం సరిపోకపోతే మందిని తెచ్చుకోండి. చాటుగా కాదో నేరుగా రండి. అంతేకాని ఇలా ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని నన్ను గెలవాలనుకుంటే మీలో ఎవ్వరూ మిగలరు. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏయ్! చాటుగా రావడానికి నేను నువ్వు కాదో. హరే, దమ్ము ధైర్యం ఉంది కాబట్టే నేరుగా నీ ఇంటికొచ్చి మాట్లాడుతున్నాను. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మా రోజులు మాకు ఉంటాయి. మంచి పని చేసేవాడికి రోజులతో పనిలేదు. నీలాంటి వాళ్ళు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చివరిసారిగా చెప్తున్నా, దమ్ముంటే నాతో కలబడండి, తేల్చుకుందాం. మళ్ళీ ఇలా నా ఊరి ఆడపిల్లల్ని ఆయుధంగా వాడుకోవాలని చూశారా? మీ శవాలు కూడా దొరకవు. మంచిగా బ్రతకండి, స్థాయి అదే వస్తుంది. నలుగురికి మంచి చేయండి, స్థానం జనమే ఇస్తారు. ఇలా అడ్డదారుల్లో వచ్చే స్థానం ఒక్కటే, 6 అడుగుల గొయ్యే.
వీడి అండ చూసుకుని ఈ ఊరిని ఊరి జనాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నావు. నేనుండగా నీ ఆటలు సాగవు చింతామణి. పదవుల కోసం ప్రాణాలైనా తీసే నీలా కాదో, ఊరి కోసం ప్రాణాలిచ్చే ఈ హరి ఉన్నాడిక్కడ. నా ఊరికి కాని నా వాళ్లకు కాని హాని తలపెట్టాలని చూస్తే చంపటానికైనా చావడానికైనా నేను సిద్ధమే. జాగ్రత్త. రే శివమణి, ప్రేమ పేరుతో ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసింది చాలక పెళ్లి ఆశ చూపించి అడ్డదారులు తొక్కించారు. అందరి ముందు అవమానపడిన ఆ అమ్మాయి అదే జనం ముందు తలెత్తుకోవాలంటే ఊరి జనం ముందు రేపు వీడు తాళి కట్టాలే. దాన్ని నేను పెళ్లి చేసుకోను. నరుకుతా. మనకే రేపు ఉదయం 10 గంటలకే పర్వతాలమ్మ గుడిలో మీ పెళ్ళే. వచ్చావా? గుళ్ళో పెళ్ళవుతుందే, లేదా సాయంత్రం నీ ఇంట్లో దినమవుతుందే. మనకే దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, చంపేస్తాను అంటున్నాడు. హరికి అసలు విషయం తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా నీ పెళ్లి జరిపిస్తాడు. ఆ హరి మీద గెలవడం కోసం మనం వేసిన ప్లాన్ ఇలా తిరగబడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? అర్థం కావడం లేదు. అంటే దాంతో నాకు పెళ్లి తప్పదా? దాంతో నీ పెళ్ళేంట్రా? కానీ ఆపడం ఎలా? సిటీలో ఉన్న నీకు ఇక్కడ ఉండాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలవాటు పడితే ఈ వాతావరణం వదిలి వెళ్ళాలంటే నీకే కష్టంగా అనిపిస్తుంది. అమ్మ లేదన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అలవాటు పడుతున్నాను. ఊరికి అలవాటు పడడం కష్టం కాదు. నువ్వు ఇలా ఇంట్లో ఉండి బాధపడడం కాదు కానీ నాతో పాటు బయటికి రా. పొలం పనులు అవి చూసుకుంటూ ఉంటే నీకు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. అలాగే. నేను చూశానన్నావు కదరా, నువ్వు చూసింది అబద్ధం. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటే విన్నావా? జరిగిన దానిలో అన్నయ్య తప్పేం లేదు. ఇదంతా ఆ చింతామణి వాళ్ళు పన్నిన కుట్ర. అలా ఒకళ్ళ మీదకి తోసేస్తే నిజం అబద్ధమైపోదు. నోరు మీరా? ఒకళ్ళ మీదకి తోసేయాల్సిన కర్మ అన్నయ్యకేంటి? నువ్వు చూసింది, నువ్వు చెప్పిందంతా అబద్ధం. నేను చెప్పింది అబద్ధమైతే పద్మ చెప్పింది కూడా అబద్ధమా? అబద్ధమే.
ఆ విషయం పద్మే అన్నయ్య దగ్గర ఒప్పుకుంది. ఇప్పుడు చెప్పరా, ధర్మం దారి తప్పదు అంటే విన్నావా? ఏ తప్పు చేయని అన్నయ్యని నీ సాక్ష్యంతో దోషించేశావు. ఆయన ముందు తలెత్తుకోవటానికి కూడా భయపడే వాళ్ళ ముందు తల దించుకునేలా చేశావు. నువ్వు చూసింది అన్నయ్యని కాదురా, ఆ శివమణిని. నీలాంటి వాళ్ళని నమ్మించటానికే వాడలా అన్నయ్యలా డ్రెస్ వేసుకుని నమ్మించాడు. ఏంటక్క నువ్వు చెప్పేది? మరి పద్మ అబద్ధం చెప్పిందా? అవును, తను ప్రేమించిన శివమణిని పెళ్లి చేసుకోవటం కోసం వాళ్ళు ఆడించినట్లు తను ఆడింది. అన్నయ్య పరువు నలుగురిలో ఇలా తీస్తే ఆ శివమణితో పెళ్లి చేస్తానన్నా ఆ చింతమణి మాటలు నమ్మిన పద్మ అన్నయ్య మీద నింద వేసింది. ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి మూర్ఖంగా నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పావు. తప్పు చేస్తున్నావంటే విన్నావా? మొండిగా వాదించావు. అన్నయ్యని 10 మందిలో నిందితుడిగా నిలబెట్టావు. ఆ పద్మ చేసిన తప్పుని తను సరిదిద్దుకుంటుంది. పంచాయతీలో ఏ జనం ముందు అన్నయ్య మీద నింద వేసిందో అదే జనం ముందు జరిగిందంతా చెప్పబోతోంది. తను వేసిన నిందని తనే తుడిచేయబోతోంది.